Good afternoon, my dear students. Today my topic is on Eurocardets. Euro is equal tail, card is equal కార్డా, ఏటా is equal bearing. అంటే తోక పృష్ఠవంశాన్ని కలిగి ఉండడం అని అర్థం. In these animals, notochords is confined to tail of larva and hence the name Eurochordata. Their body is covered by a thick test from a tunicin or similar to cellulose and hence the name tunicates. The general characters. The Eurochordats includes the animals like Ascidians or sea squat and Salpa and Doliolum and Ichloplura and extra. Eurochordats are exclusively marine and are distributed from shore to a depth about 3 million. Some of them are sedentary and some are pelagic. They exhibit a wide variation in color and shape and size. The body is covered with a test from a formed of tunicins which resembles the cellulose. అంటే దేహాన్ని ఆవరించి సెల్యులోజును పోలిన ట్యూనిసిస్ అనే రాసాయనిక పదార్థంతో తయారైన కంచకం ఉంటుంది. అంటే శరీర కుహరం అనేది మ్యూట్లో పెట్టండి, అందరూ మ్యూట్లో పెట్టండి. The body is covered with a test formed of tunicins which resemble the cellulose. There is a specuous atrium or atrial cavity surrounding by the pharynx. Atrium is lined by ectoderm, gills, slides, anus and genitals duct open into the atrium. The atrium open out through an antiophores. Notochord is confined to tail of larva only. అంటే మొప్ప చిలుకలు పాయు జననేంద్రియ నాళాలు ఏటీఎంలోకి తెరుచుకుంటాయి. ఈ ఏట్రియల్ రంధ్రాల ద్వారా బయటకి తెరుచుకుంటుంది. The notochords is confined to tail of larva ఓన్లీ. వీటికి సంపూర్ణ ఆహార నాళం అనేది ఉంటుంది. The heart is tubular and is unique is it is reversible blood flow. In some forms blood contains and vanodactyls. మ్యూట్లో పెట్టండి, ఎవరో కానీ మ్యూట్లో పెట్టండి ఫోను. విచ్ కంటైన్స్ గ్రీన్ రెస్పిరేటరీ పిగ్మెంట్స్ వెనేడియం. అంటే ఇక్కడ రక్త ప్రసరణ వ్యవస్థ అనేది వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అనేది జరుగుతుంది. గుండె నాళాకారంలో ఉదర భాగంలో ఉంటుంది. ఈ రక్త ప్రవాహాన్ని ఏకాంతరంగా వ్యతిరేక దిశలో పంపడం దీని యొక్క ప్రత్యేకత. అయితే రక్తం లోపల వెనేడియం అనే శ్వాసవర్ణకం కలిగిన వెనెడోసైట్లు అనేటివి ఉంటాయి. ద న్యూరల్ గ్లాండ్స్ అండ్ నెఫ్రోసైట్ పర్ఫార్మ్స్ ఎక్స్క్రేటరీ ఫంక్షన్స్. అంటే నాడి గ్రంథి వృక్క కణాల విసర్జన క్రియను నిర్వహిస్తాయి. అదేవిధంగా ద న్యూరల్ గ్లాండ్స్ ఆర్ నెఫ్రోసైట్స్ perform excretory functions and nervous system is adult is in the form of ganglions. అంటే నాడి వ్యవస్థ ప్రౌఢజీవిలో ఒక పృష్ఠనాడి సంధిగా ఉంటుంది. దీస్ ఆర్ హెర్మోఫ్రైడేట్స్. ఫర్టిలైజేషన్ ఈజ్ ఎక్స్టర్నల్. అంటే ఇవి హెర్మోఫ్రైడేట్స్ అంటే ఉభయలైంగిక జీవులు. వీటి యొక్క ఫలదీకరణం బాహ్య ఫలదీకరణ జరుగుతుంది, అంటే బయట వైపు మాత్రమే జరుగుతుంది. ద డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్ అంటే పిండాభివృద్ధి అనేది పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. అదేవిధంగా ద టేల్ ఆఫ్ లార్వా టాడ్పోల్ హ్యాస్ ద prominent chordate characters such as notochords, dorsal nerve cord and gill slits. Tadpole
అండర్గోస్ రెట్రోగ్రెసివ్ మెటామార్ఫసిస్ టు బికమ్ సెడెంటరీ అడల్ట్. అంటే పరోక్ష పిండాభివృద్ధి జరుగుతుంది. తోక కలిగిన డింబక దశలో కార్డేట్ల యొక్క ముఖ్య లక్షణాలు అయిన పృష్ఠవంశం, పృష్ఠనాళిదండం, మొప్పచిలుకలు ఉంటాయి. ఈ లార్వా తిరోగామ రూపవిక్రియ చెంది ప్రౌఢజీవిగా మారుతుంది. హెడ్మానియా స్ట్రక్చర్స్ ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇది మూడోసారి. ఇది ఎగ్జామ్లో ఖచ్చితంగా వస్తుంది. హెడ్మానియా యొక్క స్ట్రక్చర్స్ లైక్ అదర్స్ యూరోకార్డేట్స్, హెడ్మానియా ఈజ్ ఆల్సో మెరీన్ ఎనిమల్. ఇట్ ఈస్ ఏ సెడెంటరీ బై ఏ ఫ్లాట్ బేస్. సమ్టైమ్ హెడ్మానియా గ్రోస్ as commensals on the shell of living gastropods. It is popularly known as sea potato or sea squat. అంటే హెడ్మానియా యూరోకార్డేటాకు చెందినటువంటి సముద్ర జీవి. ఇది అధస్తరానికి అంటే క్రింది భాగంలో అధస్తరం, దాన్ని సూడోపోడియా అంటారు. మనము ప్రోటోజోన్లో వచ్చేసి సూడోపోడియా ఉంటాయి. కానీ దాని యొక్క క్రింది భాగంలో బల్లపరుపుగా ఉండే పీఠ భాగంతో అంటిపెట్టుకొని నివసించే స్థానబద్ధ జీవి. కొన్నిసార్లు ఇది గ్యాస్ట్రోపోడా జీవుల కర్పరాలపైన సహభోజిగా జీవిస్తుంది. కాబట్టి హెడ్మానియాను సాధారణంగా సీ పొటాటో అంటారు, సముద్రపు ఆలుగడ్డ అంటారు. అంటే సముద్రంలో ఆలుగడ్డలు ఉండవు, అంటే దానికి సీ అంటే సముద్రపు పొటాటో అంటే ఆలుగడ్డ, సీ పొటాటో అంటారు దాన్ని. అంటే సముద్రం మనకు ఆలుగడ్డ ఏ విధంగా ఉంటుందో ఆ మాదిరిగా ఉంటుంది కాబట్టి దాన్ని సీ పొటాటో అంటారు. లేదా సిస్క్వార్ట్ అంటారు దాన్ని. సిస్క్వార్ట్ అని ఎందుకంటారంటే దానికి ఆంటీరియర్ పోస్టీరియర్ భాగంలో చిన్న హోల్స్ అనేటివి ఉంటాయి. ఒక రంధ్రం ద్వారా నీటిని తీసుకుంటుంది, మరో రంధ్రం ద్వారా బయటకి విసర్జిస్తుంది అన్నట్టు. అంటే మనము ఇంటి దగ్గర వాటర్ అనేది బోర్ నుంచి వాటర్ ఏ విధంగా ప్రెజర్తో వస్తుందో ఆ విధంగా ఒక జీవి ఇంకో జీవి రెండు తగలగానే ఏమవుతుందంటే ఒకేసారి నీరు అనేది ఎగజిమ్ముతుంది బయటకు. అలా బయటకి రావడాన్ని ఏమంటారంటే సిస్క్వార్ట్ అంటారు. ద హెడ్మానియా మెజర్స్ అబౌట్ 13 cm ఇన్ లెంత్ అండ్ 17 cm ఇన్ విడ్త్. అంటే హెడ్మానియా యొక్క పొడవు వచ్చేసి 13 సెంటీమీటర్లు ఉంటుంది, వెడల్పు వచ్చేసి 7 సెంటీమీటర్ల వెడల్పును కలిగి ఉంటుంది. లివ్ ఎనిమల్స్ ఇన్ పింక్ ఇన్ కలర్ విత్ స్కాటర్డ్ రెడ్ ప్యాచెస్. అంటే ఇది జీవించి ఉన్నప్పుడు దీని యొక్క రంగు గులాబీ రంగును కలిగి ఉంటుంది. ఇది లేత గులాబీ రంగు. గులాబీ రంగు ఏ విధంగా ఉంటుందో ఆ రంగును కలిగి ఉంటుంది హెడ్మానియా. ద బేస్ విత్ విచ్ ఇట్ ఈజ్ అటాచ్డ్ టు ద సబ్స్ట్రమ్ ఈజ్ కాల్డ్ ఫుట్. అంటే ఆతస్తరానికి అంటి పెట్టుకొని ఉండే పీఠ భాగాన్ని పాదం అంటారు. అంటే కింది భాగాన్ని, అంటే పై భాగాన్ని యాంటీరియర్ పార్ట్ అంటారు, కింది భాగాన్ని పోస్టీరియర్ పార్ట్ అంటారు. ఈ పోస్టీరియర్ పార్ట్ ఏం చేస్తుందంటే ఏదైనా ఒక ఆధారాన్ని, అంటే నీటి లోపల కానీ రాళ్ళకు కానీ స్టిక్స్ కానీ రాక్స్ కానీ ఇంకా ఏదైనా ఆ మడ్ లోపల ఉండేటువంటి ఆ భాగాలకి ఏం చేస్తుందంటే అతుక్కుంటుంది అన్నట్టు. సబ్స్ట్రాటమ్ ఈజ్ కాల్డ్ ఫుట్. శాండ్ పార్టికల్స్ షెల్ ఫీసెస్ ఆర్ ఫౌండ్ అటాచ్డ్ టు ఇట్. ఆన్ ద ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ ద బాడీ there are two projections and branchial siphons, arterial siphon. అంటే ఇది ఇసుక రేణువులు కానీ కర్పరపు ముక్కలకు అంటుకొని ఉంటాయి. దేహ పూర్వాంతాన రెండు చిన్న ఉబ్బెత్తులు ఉంటాయి. ఆ ఉబ్బెత్తులు అనేవి బ్రాంకియల్ సిఫాన్ అండ్ ఏట్రియల్ సిఫాన్ అంటారు. అంటే ఒకటి జలశ్వాస అంకుశనాళిక, రెండవది ఏట్రియల్ అంకుశనాళిక అని. అంటే ఇంతకుముందు నేను చెప్పిన పై భాగంలో దానికి రెండు రంధ్రాలు హోల్స్ అనేటివి ఉంటాయి, వాటికి పేరు పెట్టిండు. అయితే ఈ బ్రాంకియల్ సిఫాన్ హెడ్ ఇట్స్ టిప్ హ్యాజ్ మౌత్ ఆర్ ఇన్ కరెంట్ ఫోర్. అంటే ఇది అధస్తరానికి అంటిపెట్టుకొని ఉండే పీఠ భాగాన్ని పాదం అంటారు. ఆన్ ద టిప్ ఆఫ్ ఆర్టరియల్ సిఫాన్స్ anterior or excurrent pore or cloacal apparatus is present. Both apparatus are bounded by the lips. When disturbed, Headmania emits two jets of sea water, hence the name Sisquat. ఇంతకుముందు చెప్పినట్టు ఈ జీవి నీటిలో ఈదుకునేటప్పుడు వేరే జీవిని తగలగానే ఆ యొక్క రంధ్రాల నుంచి, అంటే
ఆ ఏట్రియల్ రంధ్రాల నుంచి నీరు అనేది బయటకు రావడం జరుగుతుంది. అయితే ఈ 2 రంధ్రాల చుట్టూ 4 పెదాలు ఉంటాయి. హెడ్ మానియాను తాకగానే నీటిని బలంగా బయటకు ఎగజిమ్ముతుంది కాబట్టి దాన్ని సిస్క్వాట్ అంటారు. ఏ కాన్స్టెంట్ కరెంట్ ఆఫ్ వాటర్ ఈజ్ మెయింటైన్డ్ ఇన్ విచ్ వాటర్ ఎంటర్ ద బాడీ త్రూ మౌత్ అండ్ ఎగ్జిట్స్ త్రూ anterior force, the part of the body of Edmania where branchial chiffon is present, represent the anterior part and opposite side attached to substratum, represent the posterior part. Similarly, the part of body where atrial chiffons is present in the dorsal side and it is opposite sides attached to the substratums is the ventral side. The body of Hedmania is covered by a thick, slightly elastic tunic or test. This test is formed by a chemical substance like tunicin. Tunicin is similar to cellulose. అయితే ఈ హెడ్మానియాలో సముద్ర జలం నోటి ద్వారా ప్రవేశిస్తుంది. అంటే ఇది సముద్రం లోపల నివసిస్తుంది కాబట్టి నోరు తెరిచినప్పుడు వాటర్ అనేది సముద్రంలో ఉండేటువంటి వాటర్ అనేది నోటి ద్వారా ప్రవేశిస్తూ అంటే ఒక రంధ్రం ద్వారా ప్రవేశిస్తూ మరోవైపు అంటే రెండో వైపు ఉండేటువంటి ఏట్రియల్ రంధ్రం ద్వారా బయటకి పోతుంది అన్నట్టు. ఈ జలశ్వాస అంకుశనాళిక ఉన్న భాగాన్ని పూర్వభాగమని, దానికి వ్యతిరేక భాగాన్ని పరభాగమని అంటారు. అదేవిధంగా ఈ ఏట్రియల్ అంకుశనాళిక ఉన్న భాగాన్ని పుష్టతలం అని, దానికి వ్యతిరేకంగా ఉన్న భాగాన్ని ఉదరతలం అని అంటారు. అయితే హెడ్మానియా దేహాన్ని ఆవరించి మందమైన కొద్దిగా సాగే గుణం ఉన్నటువంటి కంచకం ఉంటుంది. దాన్ని ఏంటంటే ట్యునిసిన్ అంటారు. ఈ కంచకం ట్యునిసిన్ అనే రాసాయనిక పదార్థం చేత తయారవుతుంది. ఈ ట్యునిసిన్ అనేది సెల్యులోజ్ను పోలి ఉంటుంది. ద ట్యునిసిన్ ఈ సిమిలర్ టు సెల్యులోజ్. రిప్రొడక్టివ్ సిస్టమ్స్, అసలు ఇది రిప్రొడక్టివ్ సిస్టమ్స్ అవసరం లేదు, కానీ వినండి, ఇది ఎగ్జామ్లో రాయని అవసరం లేదు. అంటే దాని యొక్క ప్రత్యుత్పత్తి అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ద హెడ్మానియా ఈజ్ హెర్మిప్రోడైట్స్ ఆర్ బైసెక్సువల్ ఎనిమల్. దెర్ ఈజ్ ఏ పేర్ ఆఫ్ లాంగ్ lobulated gonads. Left gonad lies in the loop of the intestines and right gonad lies on the pericardiums. Each gonad consists of a series of lobes arranged into rows and there is a large median lobe at the posterior end. The lobe becomes smaller towards anterior end. Each lobe has an outer testicular part and an inner variation ovarian part. Each gonad has a oviduct and vasa deferens. They extend parallel to each other between two rows of the lobes of the gonads. The gonadoduct of the both gonads open into atrium through separate gonopores. Gonads discharge the gametes into the water. అయితే ఈ హెడ్మానియా అనేది ఉభయలైంగిక జీవి. అంటే భూమి మీద కానీ నీటి లోపల కానీ నివసించేటువంటి జీవి. అంటే హెడ్మానియాలో ఒక జత పొడవైన లంబికలతో కూడిన బీజకోశాలు ఉంటాయి. బీజకోశాలు అంటే అవి గోనాడ్స్ అంటారు. ఈ ఎడమవైపు బీజకోశం పేగు శిఖంలో ఇమిడి ఉంటుంది. ఈ కుడి బీజకోశం హృదయావరణానికి పైన అమరి ఉంటుంది. ఒక్కొక్క స్త్రీ బీజకోశంలో అనేక లంబికలు 2 వరుసల్లో ఉంటాయి. ఈ దూరస్థ భాగం చివరిలో ఒకే ఒక పెద్ద లంబిక అనేది ఉంటుంది. ఈ సమీపస్థ భాగం వైపుకు క్రమంగా ఈ లంబికలు చిన్నవిగా ఉంటాయి. ఈ ఒక్కొక్క లంబిక లోపల వైపున ముష్క భాగం, లోపల వైపున స్త్రీ బీజకోశ భాగం అనేటివి ఉంటాయి. ఒక్కొక్క బీజకోశంలో ఒక్కొక్క స్త్రీ బీజవాహిక, ఒక శుక్రవాహిక అనేది ఉంటాయి. ఈ బీజకోశం 2 వరుసల్లో లంబికల మధ్య ఇవి సమాంతరంగా అమరి ఉంటాయి. ఈ 2 బీజకోశాల బీజవాహికలు ఏట్రియంలోకి వేరువేరు రంధ్రాల ద్వారా తెరుచుకుంటాయి. ఈ బీజకోశాల నుంచి ఏర్పడిన బీజకణాలు నీటిలోకి విడుదలవుతాయి.
లైఫ్ హిస్టరీ ఆఫ్ హెడ్మానియా. హెడ్మానియా యొక్క జీవిత చరిత్ర. ద హెడ్మానియా ఈజ్ హెర్మిఫ్రోడైట్స్. సెల్ఫ్ ఫర్టిలైజేషన్ ఈజ్ ప్రివెంటెడ్ బై ద protogeny. The fertilization is external after zygote is formed. After fertilizations, cleavage is holoblastic and determinate type. After many cleavages, zygote becomes blastula. By invaginations, blastula is transformed into gastrula. By organogenesis, gastrula develop into the tailed tadpole larva. It hatches out and swims freely in waters in shape. It resembles the tadpole of the frog, hence the name Ascidian tadpole. ఎవరు మాట్లాడకూడదు. ఇప్పుడు లైన్లోకి వచ్చిన వాళ్ళు ముగ్గురు ఆన్లైన్లోకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు, ఎవరు నాకు కాల్ చేయకూడదు కట్ అయిన తర్వాత. ఇంకొక 10 minutes. అంటే హెడ్మానియా అనేది ఉభయలైంగిక జీవి. సుజాత మ్యూట్లో పెట్టుకోమ్మా. హెడ్మానియాలో బీజకోశంలో పేగు శిక్యాలు అనేటివి అమరి ఉంటాయి. సుజాత మ్యూట్లో పెట్టుకో. ఈ స్త్రీ భాగ ప్రథమోత్పత్తి వల్ల ఆత్మ ఫలదీకరణం అనేది జరగదు, బాహ్య ఫలదీకరణం అనేది జరుగుతుంది. ఈ బీజకోశాల నుంచి ఏర్పడిన బీజకణాలు నీటిలోకి విడుదలవుతాయి. ఫలదీకరణం అంటే స్త్రీజీవి నుంచి విడుదలైనటువంటి బీజకణాలు నీటిలోకి విడుదలవుతాయి కాబట్టి ఫలదీకరణం అనంతరం సంయుక్త బీజం అనేది ఫర్టిలైజేషన్ చెందుతుంది. ఈ ఫర్టిలైజేషన్ చెందగానే జైగోట్ అనేది ఏర్పడుతుంది. ఈ జైగోట్ అనేది మళ్ళీ క్లీవేజ్ చెందుతుంది. క్లీవేజ్ అంటే విదలనం, అంటే విడిపోతుంది. అంటే ఏ విధంగా విడిపోతుందంటే హోలోబ్లాస్టిక్ అయిన డిటర్మినేట్ టైప్, అంటే పూర్ణబంధిత నిర్ధారిత రకానికి చెందుతుంది. పూర్ణబంధిత నిర్ధారిత రకం. అనేక విదలనాల తర్వాత సంయుక్త బీజం మళ్ళీ బ్లాస్టులుగా మారుతుంది. ఇది అంతర్వర్తనం అనే ప్రక్రియ ద్వారా గ్రాస్టులుగా మారుతుంది. తర్వాత అభివృద్ధిలో అంగాలు ఏర్పడి గ్రాస్టుల తోకతో కూడిన టాడ్పోల్ లార్వాగా మారుతుంది. ఇది గుడ్డు నుంచి బయటకు విడుదలై నీటిలో స్వేచ్ఛగా ఈదుతూ జీవిస్తుంది. ఈ హెడ్మానియా లార్వా కప్ప టాడ్పోల్ లార్వాను పోలి ఉండడం వలన దీనిని కూడా టాడ్పోల్ లార్వా అని పిలుస్తారు. ద స్ట్రక్చర్ ఆఫ్ టాడ్పోల్ లార్వా. ద హెడ్మానియా అసిడియన్స్ టాడ్పోల్స్ లార్వా ఈజ్ ఏ మెరీన్. ఇట్ ఈజ్ ఏ ఫ్రీ స్విమ్మింగ్ అండ్ ప్లాంక్టానిక్ ఆర్గానిజం. హెడ్మానియా అసిడియన్ టాడ్పోల్ లార్వా స్వేచ్ఛగా ఇదే సముద్రంలో ఉండే ప్లవక జీవి. ఇట్ లీవ్స్ ఫర్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ ఓన్లీ 3 hours. ఇది కేవలం 3 గంటలు మాత్రమే జీవిస్తుంది. ఇట్ డస్ నాట్ ఫీడ్ డ్యూరింగ్ ఇట్స్ లైఫ్ టైమ్. It looks like a frog tadpole having a length of 1.2 millimeters. అది చూడడానికి కప్ప టాడ్పోల్ లాగా ఉంటుంది. అదేవిధంగా ఇది 1.2 millimeterల పొడవుతో ఉంటుంది. ద బాడీ ఈజ్ ట్రాన్స్పరెంట్ అండ్ ఈజ్ కవర్డ్ బై థిన్ టెస్ట్. అంటే శరీరం అనేది పారదర్శకంగా ఉండి కంచకం చేత ఆవరించబడి ఉంటుంది. కంచకం అంటే టెస్ట్ అంటారు. అంటే ఇది సాగుతుంది అన్నట్టు. మనకు రబ్బర్ ఏ విధంగా సాగుతుందో ఆ విధంగా దాని యొక్క బాడీ అనేది ఇట్లా సాగుతుంది అన్నట్టు. మనం ఇట్లా పట్టుకొని లాగితే దాని యొక్క బాడీ అనేది సాగుతూ ఉంటుంది. ద బాడీ కన్సిస్ట్ ఆఫ్ ఇన్ అంటీరియర్ ట్రంక్ అండ్ పోస్టీరియర్ టెయిల్. అంటే దీని శరీరాన్ని పూర్వాంతంలో మొండెము మరియు పరాంతంలో తోక అనే భాగాలుగా విభజించవచ్చు. The body consists of a anterior trunk and the posterior tail. The anterior end of the trunk has 3 suckers-like structures is called archive papillae. అంటే మొండెం పూర్వాంత భాగంలో 3 చూషకాల లాంటి సంసంజన సూక్ష్మాంకురాలు ఉంటాయి. దాన్ని అడిసివ్ పాపిల్లే అంటారు. On either side of the notochord there are muscles bond.
తోకలో కడ్డీ లాంటి పృష్ఠవంశం ఉంటుంది, ఇది మొండెంలో ఉండదు. ద above the notochords a tubular nerve cord is present. The anterior end of the nerve cord extend into the trunk. అంటే తోక పొడుగా పార్శ్వ భాగాల్లో నొక్కబడి ఉంటుంది. ఈ తోకను ఆవరించి పుచ్చవాజం ఉంటుంది. అంటే లాస్ట్ చివరి భాగంలో తోక, అప్పుడు మన చేపకు చూసినట్లయితే మనకు తోక ఏ విధంగా ఉంటుందో అంటే ఆ విధంగా ఉంటుందట. దాన్ని ఏమంటారు అంటే పుచ్చవాజం లేదా ఎక్స్టెండ్ ఇంటూ ద ట్రంక్. The anterior part of the nerve cord becomes expanded from the brains. The brain has three regions, namely an anterior cerebral cone and middle cerebral vesicles and posterior vesicles ganglion. The cerebral vesicles encloses in otocytes and two oculi pigments spot. అంటే లార్వాలో నోరు, ఆశకుహరము, గ్రసని, ఆహారవాహిక, జీర్ణాశయము, ప్రేగు, పురుషనాళం మరియు పావితో కూడిన ఆహారనాళం ఉంటుంది. నోరు అనేది బయటకు తెరుచుకోదు, ఎందుకనగా దానిని ఆవరించి ట్యూనిసిస్ అనే కంచకం ఉంటుంది కాబట్టి, అందువల్ల ఆహారాన్ని తీసుకోలేదు కాబట్టి దాని శరీరం లోపల, దేహం లోపల ఉన్నటువంటి సొన పదార్థాన్ని ఆహారంగా తీసుకుంటుంది. The larva has a alimentary canals composed of mouth, buccal cavity, pharynx and esophagus, and stomach and intestines and rectum and anus. The mouth does not open to the outside but is closed by the test. నోరు అనేది బయటకు తెరుచుకో కాబట్టి అది కంచకం చేత కప్పబడి ఉంటుంది. The pharynx contains 6 pair of gill slits which open into the atrium. The atrium is present around the pharynx. It's open to the outside by the dorsal atrial apparatus. The heart enclosed by the pericardium is located in the ventral part of the pharynx. అంటే గ్రసనిని ఆవరించి ఏట్రియం ఉంటుంది. ఇది ఏట్రియల్ రంధ్రం ద్వారా వెలుపలకి తెరుచుకుంటుంది. ఏట్రియంలో ముప్పచిలుకలేంటివి ఉంటాయి. In early stages, the tadpole larva give negative and photopositive. It swims actively and leads non-feeding life for about 3 hours and becomes geopositive and photonegative. Then the larva sinks to the bottom, attaches to the suitable substance and undergoes metamorphosis. అంటే ఈ అసిడియన్ లార్వా ఏర్పడిన మొదట్లో భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగాను, కాంతి వైపు ఆకర్షితంగాను ఉంటుంది. కానీ ఇది ఆహారం తీసుకోకుండా స్వేచ్ఛగా ఈదుతూ 3 గంటల గడిపిన పిదప ఇది క్రమంగా భూమి ఆకర్షణ శక్తికి అనుకూలంగా, కాంతికి వ్యతిరేకంగా తన ప్రవర్తనను మార్చుకొని నీటి అడుగు దాకా మునిగి అనువైన ఆధారంపై నివాసాన్ని ఏర్పరచుకొని రూపవిక్రియ అనేది చెందుతుంది. లాస్ట్ వన్ రెట్రోగ్రేసివ్ మెటామార్ఫసిస్ అంటే తిరోగామిక రూపవిక్రియ. ఇది ఎగ్జామ్లో ఖచ్చితంగా వస్తుంది, 100% వస్తుంది క్వశ్చన్. ఏ ర్యాపిడ్ అండ్ కంప్లీట్ చేంజ్ ఇన్ ఫార్మ్ అండ్ స్ట్రక్చర్స్ ఆఫ్ ద లార్వా టు ద అడల్ట్ during the course of the life cycle is known as metamorphosis. In majority of animals during their life history, a larva with primitive organisms is metamorphosed into an adult with superior organizations. But in larva of Headmania, the larva has superior organization than its adults. It means that during metamorphosis, some important structures of larva disintegrate. Hence, the metamorphosis in tadpole larva of Headmania is described as retrogressive metamorphosis. అంటే ఒక జీవి యొక్క జీవిత చక్రంలో దాని లార్వా నిర్మాణం
లేదా ఆకారంలో జరిగే మార్పునే రూపవిక్రియ అంటారు. అంటే స్ట్రక్చరల్స్ కానీ లార్వా రూపంలో కానీ జరిగే రూపవిక్రియనే తిరోగామిక రూపవిక్రియ అంటారు. ఇవి చాలా జంతువుల్లో వాటి జీవిత చరిత్రలో ఏర్పడే లార్వా ఆదిమ లక్షణాలతో ఉండి రూపవిక్రియ చెందేటప్పుడు ఉన్నత శ్రేణి లక్షణాలున్న ప్రౌఢజీవిగా మారుతుంది. కానీ హెడ్మానియా లార్వా ప్రౌఢదశ కన్నా లార్వా దశలోనే ఉన్నత శ్రేణి లక్షణాలను కలిగి ఉంటుంది. అంటే లార్వా రూపవిక్రియ చెందేటప్పుడు లార్వాలో ఉండేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అవయవాలు క్షీణించిపోతాయి. అందువల్ల హెడ్మానియాలోని టాడ్పోల్ లార్వాలో జరిగే రూపవిక్రియను తిరోగామిక రూపవిక్రియ అంటారు. డ్యూరింగ్ మెటామార్ఫసిస్ ద ఫాలోయింగ్ చేంజెస్ అక్కర్స్ ఇన్ tadpoles larva of Hedmania. The free swimming tadpole becomes geopositive and photonegative and then attaches to the substratum with the adhesive papillae of the body. Soon 4 more ampullae and developed and help in attachment. అంటే హెడ్మానియా టాడ్పోల్ లార్వాలో తిరోగామిక రూపవిక్రియ జరిగేటప్పుడు కింది మార్పులు అనేటివి జరుగుతాయి. ఇది స్వేచ్ఛగా ఈదుతూ నివసించే టాడ్పోల్ లార్వా. ఇవి భూమి ఆకర్షణకు ధనాత్మకంగాను కాంతికి రుణాత్మకంగాను మారి నీటి యొక్క అడుగుకు చేరి తోక పైకి అమారి ఉండే విధంగా దేహం యొక్క సంసంజన సూక్ష్మాంకురాలతో ఆధారాన్ని అంటిపెట్టుకొని ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ద టేల్ బీయింగ్స్ టు డీజనరేట్ partially by casting up and partially by absorptions. Notochords, nerve cord and muscles are reduced due to phagocytosis. తోక అనేది క్రమంగా క్షీణించడం ప్రారంభమవుతుంది. పుచ్చవజం, పృష్ఠవంశం, నాడిదండం కూడా క్షీణిస్తాయి. The otolith of the brain disappears. Anterior part of the cerebral vesicles becomes neural gland. Posterior part of the cerebral vesicles from the nerve ganglion. ఈ జ్ఞానంగాలైనటువంటి కంటి చుక్కలు ఓటోలిత్ విచ్ఛిన్నమై క్రమంగా అదృశ్యమైపోతాయి. ద పార్ట్ ఆఫ్ ద బాడీ బిట్వీన్ ద అటాచ్మెంట్ అండ్ మౌత్ షోస్ ర్యాపిడ్ గ్రోత్ సో దట్ ద బాడీ రొటేట్ త్రూ ఎన్ యాంగిల్ ఆఫ్ అబౌట్ 180 degrees. Hence the mouth and anterior pores move upward and intestines acquires U shape. అయితే అధస్తరానికి అతికిన సంసంజన సూక్ష్మాంకురాలు నోటికి మధ్య గల ప్రాంతం విపరీతమైన పెరుగుదల చూపుతుంది. దీనికి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతమైన తోక ప్రాంతం పూర్తిగా నశించిపోతుంది. కాబట్టి దేహం అనేది 180 degrees కోణంతో తిరుగుతుంది. దీని ఫలితంగా నోరు ఏట్రియల్ రంధ్రాలు పైకి చేరుతాయి. ప్రేగు అనేది యు ఆకారాన్ని పొందుతుంది. ఇంటెస్టైన్ అనేది యు ఆకారాన్ని పొందుతుంది. ద ఫైర్నిక్స్ ఎన్లార్జెస్ అండ్ నంబర్స్ ఆఫ్ గిల్ స్లేట్ ఇంక్రీజెస్. నోరు వెలుపలికి తెరుచుకుంటుంది. గ్రసని మరియు ఏట్రియంలు పరిమాణంలో పెద్దగా అవుతాయి. ముప్పచీలికల యొక్క సంఖ్య అనేది పెరుగుతుంది. ద డైజెస్టివ్ గ్లాండ్స్ గ్రాడ్యువల్లీ డెవలప్డ్. అంటే జీర్ణక్రియ అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ద అడిసివ్ పాపిల్లే గ్రాడ్యువల్లీ డిజనరేట్ అండ్ ద ఆర్గానిజమ్స్ ఈజ్ అటాచ్డ్ టు ద సబ్స్ట్రాటమ్ విత్ ఇట్ బెస్ట్. ఈ సంసంజన సూక్ష్మాంకురాలు క్రమంగా అదృశ్యమై జీవి కంచకంతో అధస్తరాన్ని అంటిపెట్టుకుంటుంది. ఈ కంచకం మందంగా మారి పాదాన్ని ఏర్పరుస్తుంది. హార్ట్ బికమ్స్ ఫుల్లీ ఫార్మ్డ్ అండ్ ఫంక్షనల్స్. బ్లడ్ వెసికల్స్ ఆర్ ఆల్సో ఫార్మ్డ్. గుండె రక్త ప్రసరణ వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. ఫైనల్లీ గోనాడ్స్ ఆర్ గోనోడక్ట్ అపియర్స్. అంటే బీజకోశాలు కూడా వీటి లోపల బాగా అభివృద్ధి చెందుతాయి. Thus a free swimming larva with the features of chordates and notochords and nerve cord and gill slits is transformed into a sessile and sedentary and degenerate protochordates adult. ఈ విధంగా ఏర్పడిన ప్రౌఢజీవి
స్థానబద్ధ జీవనాన్ని గడుపుతూ ఉంటుంది. ఇది ఈరోజు మన యొక్క టాపిక్.